మాత్రం మీరు లేకుండా వస్తే మాత్రం మీకు దెబ్బలు పడతాయి. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ వచ్చు కదా కొంచెం అన్నా. ఓకే, క్యారెట్ అంటే ఏంటి, డాలర్ అంటే ఏంటి, డాట్ అంటే ఏంటి, క్వాంటిఫైర్స్ స్టార్ ప్లస్ దిస్ వన్ ఫ్లవర్ బ్రేసెస్. ఓకే, ఇవేంటి అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, సో ఇక్కడ లెర్న్ సెడ్ ఇప్పుడు మనం నేర్చుకుంటున్నాము. ఓకే, సో ఈ రోజు మనం ఏం చేస్తున్నాము అంటే సెడ్ ఎక్స్ప్రెషన్ ఎడిటర్. ఓకే, ఈజ్ వాట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్. ఈసారి మీ ముందు నోట్స్ చేయను, ఎందుకంటే ఈ నోట్స్ ఆల్రెడీ చేశాను నేను వేరే బ్యాచ్ కోసం అనేసి. సో వీ విల్ జస్ట్ గో త్రూ దట్ వన్. సో ఫస్ట్ దానికంటే ముందు ప్రసాద్ కొన్ని ప్రీవియస్ కమాండ్స్ నాకు కొన్ని చెప్పును. నీకు తిట్లు పడితే నేను క్వశ్చన్ ఆన్సర్ ఇప్పటికే తిట్టడం స్టార్ట్ చేస్తా. ఓకే, సెడ్ కొన్ని కమాండ్స్ నువ్వు ఏవేవైతే నేర్చుకున్నావో అవి చెప్పు ప్రసాద్. హలో, ఏది ప్రసాద్ వినబడుతుందా? మ్యూట్ల నుంచి తీ. ఓకే, కొన్ని కమాండ్స్ చెప్పు, ఏ కమాండ్స్ వచ్చు? కమాండ్స్ వచ్చు? ఏ కమాండ్? గ్రెప్ కమాండ్ ఒకటి, ఫైండ్ ఒకటి. ఏంటి అది? గ్రెప్ ఫైండ్. గ్రెప్ టు ఫైండ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే గ్రెప్ అనేది ఏదన్నా ఫైల్ లోపలికి వెళ్ళి సెర్చ్ చేస్తుంది. ఓకే, అది మెయిన్, అది గుర్తుపెట్టుకోవాలి. ఫైండ్ అనేది ఏంటి అంటే ఇట్ విల్ search on name of the file, type of the file, or it will search on the this one. Adi find. Okay. ఆ రెండు ఏంటంటే ఫైల్ సర్చెస్ అలా గుర్తుపెట్టుకోవాలి. సర్చింగ్ అంటే ఫైల్ ఎక్కడ దొరకబట్టాలి అంటే ఈ రెండు ఏదో ఒకటి. ఓకే, ఒకటేమో ఫైల్ ఏది ఉందో లోపల దాంట్లో ఏముందో అనేది కనుక్కోవడానికి గ్రెప్. ఫైల్ ఇది దీని లోపల చేయడానికి. అర్థమైందా? ఓకే, సో నెక్స్ట్ కొన్ని టెక్స్ట్ కమాండ్స్ చెప్పు. టెక్స్ట్ కమాండ్స్ వేరేవి. PWD డైరెక్టరీస్. ఓకే, డైరెక్టరీ. టెక్స్ట్ కమాండ్స్ ఏమేమి నేర్చుకున్నాము? VI is a text editor. Okay, that is also command. కానీ అది కాకుండా ఇంకేం నేర్చుకున్నాము? head pipe ఒకటి. pipe is not a command. Okay, head ఓకే, హెడ్ టెయిల్. ఓకే, హెడ్ కావాలి, టెయిల్ కావాలి, క్యాట్ కావాలి. అవన్నీ మర్చిపోయినాము. ఓకే, అవి ఫైల్ డిస్ప్లే కమాండ్. ఎందుకంటే హెడ్ ఏమో పై భాగం డిస్ప్లే చేస్తుంది, కింది భాగాన్ని ఏమో టెయిల్ డిస్ప్లే చేస్తుంది. క్లియరా? రైట్. ఓకే, ఇవన్నీ నువ్వు చదువు, అందుకే నీకు ఇప్పుడు ఇవన్నీ చెప్తూ ఇవన్నీ చేయకపోతే ఓకే దే ఆర్ నాట్. నేను అన్న పాత చూడు ప్రసాద్, నేను ఇప్పుడు ఇంత అయినాక కూడా నేను కూడా చేయకపోతే అవి దానికి శక్తి ఉండదు. ఓకే, అర్థమవుతుంది.
అంటే కంపల్సరీ చేయాల్సింది. ఓకే మనకు హెడ్ హెడ్ టెయిల్ క్యాట్. ఆల్ రైట్. హలో హలో Yes, sir. ఒక సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఇంకో సెట్ కి రిషి ఏం చేయాలి? ఒకసారి మళ్ళీ రిపీట్ చేయండి సార్ క్వశ్చన్. సి ఒక సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి A to Z, ఇంకోటి క్యాపిటల్ A to Z చేయాలంటే ఏం చేయాలి? టిఆర్. ఓకే దాని తర్వాత ఫైల్ ని సార్ట్ అంటే ఇలా సార్ట్ చేయాలి అంటే బై ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఆర్ బై నంబర్ ఏం చేయాలి? చేయాలి అంటే సార్ట్ చేయాలి. ఓకే క్లియర్ రైట్? ఓకే ఋషి ఏంటి సార్? క్లియరా? ఇప్పుడు ఈ కమాండ్స్ అయితే క్లియర్ కదా? ఓకే Clear. ప్రసాద్ నెక్స్ట్ క్లాస్ లో నేను ఇదే ప్రశ్న నీకు అడుగుతా. నేను చెప్పిన 10 కమాండ్ల పేర్లు చెప్పాలి. ఇంకోటి నేను పాత ఎక్సర్సైజెస్ ఇచ్చిన ఆ పేపర్లు గుర్తున్నాయా? అవిటిని చెయ్యి మళ్ళీ ఒకసారి వెళ్ళి. ముందటికి పోలేవు నువ్వు, నీకు రాదు శక్తి, చెప్తున్నా కదా, ముందటికి పోకు. రైట్? ఈ రోజు కూర్చొని పాతయి చెయ్యి, సెడ్ ఇను, వాడు రుచిగాడు కంప్లీట్ చేస్తాడు, కానీ నువ్వు పాతయి చెయ్యి. ఓకే సెడ్ కూడా చెయ్యి. ఆల్ రైట్? కొంచెం మినిమం చెయ్యి ఈరోజు. ఓకే టెలింగ్ యూ దీస్ ఆర్ నాట్ ఈజీ థింగ్స్, వెరీ డిఫికల్ట్. చూడండి మరి మీ టైం వృధా అవుతుంది. ఓకే అందరూ నీకంటే పైకి వెళ్ళిపోతారు. ఓకే నువ్వు రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి ప్రసాద్. ఓకే సో దీక్షగా విను ఇప్పుడు. ఆల్ రైట్? సో ఈ సెడ్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ బేసికలీ అన్ ఎడిటర్. ఎడిటర్ అంటే ఇప్పుడు నువ్వు అన్నట్టు విఐ ఎడిటర్. ఇప్పుడు విఐ పెట్టినాను అనుకో, హలో. ఓకే సో దట్ ఈస్ సింప్లీ ఈక్వల్ టు హలో అని పెట్టినాను. రైట్? ఓకే సో ఈ సెడ్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ యాక్చువల్లీ విఐ, ఇట్ ఈస్ లైక్ ఎన్ ఎడిటర్. కానీ విఐ అంటే ఇంటరాక్టివ్ ఎడిటర్. ఓకే కానీ సెడ్ అంటే యూ డోంట్ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ దట్ ఎడిటర్. అర్థమైంది కదా ప్రసాద్? ఓకే ఆల్ రైట్. హలో ఓకే సో దాన్ని మనం అనేది ఓకే ఎలా అంటే ఎలా పట్టాలో ఋషి సెడ్ ఎలా హెల్ప్ కావాలి అంటే అన్ని యూనిక్స్ కమాండ్స్ కి సెడ్ హెల్ప్ అని కొట్టినాం అనుకో. ఓకే మైనస్ హెల్ప్ అనుకుంటే నీకు ఇవన్నీ వస్తాయి. రైట్? ఓకే అర్థమైంది కదా? క్లియర్? ఓకే క్లియర్ కదా? క్లియర్. సెడ్ మైనస్ హెల్ప్ అని కొడితే నీకు ఇవన్నీ ఆప్షన్స్ వస్తాయి. ఓకే సి సెడ్ లో ఏముంటాయి అంటే ఒక అవి తీసుకోండి. ఓకే ఈ లైన్స్ ఫైల్ అనేది మీరు ఒకసారి ఫస్ట్ ఇది ఇమీడియట్ గా చేయండి. ఓకే లైన్స్ ని క్రియేట్ చేయండి. ఎట్లా మీ నచ్చినట్టుగా ఈ టెక్స్ట్ అనే ఫైల్లో పేరు లైన్స్ అని పెట్టండి. ఓకే పంపిస్తున్నారు లైన్స్ ఫైల్. క్రియేట్ చేశాను సార్.
పంపించేస్తుందా ప్రసాద్? ఎస్ అండి, చేస్తా. ఫైల్ క్రియేట్ చేస్తా. చేశాను సార్. ఓకే, సో ఆ ఫైల్ ని ఎలా డిస్ప్లే చేస్తావు ప్రసాద్ చెప్పు. ఏం చేస్తావా ఆ ఫైల్ డిస్ప్లే చేయడానికి కమాండ్ ఏంటి? క్యాట్. ఓకే, లైన్. నా రిక్వైర్మెంట్ నాకు 3 నుంచి 4 లైన్సే కావాలి. ఓకే, ఈ 3 లైన్స్ కావాలంతే. వే ఏంటి అంటే -6. ఓకే, దాని తర్వాత 5 టేల్, రైట్? ఎస్ సార్. రైట్ ప్రసాద్, కానీ సెడ్ ద్వారా చేస్తే ఏమవుతుంది అంటే ఇన్స్ట్రక్షన్ ఇవ్వచ్చు సెడ్ కి. సెడ్ ఎలా పని చేస్తుంది అంటే ఈ లైన్స్ ఉన్నాయి కదా, వీటిని అడ్రసెస్, నంబర్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ నంబర్ 1, లైన్ నంబర్ 2, లైన్ నంబర్ 3, 4, 5, 6, 7, 8. ఓకే, క్లియరా? ఎస్ సార్. క్లియర్. So basically the third, fourth and fifth. Okay, so this is the 6th sentence. Okay, so if you are having ఈ 3 సెంటెన్సెస్ కావాలి అంటే సెడ్ ఏమంటుంది అంటే ఇప్పుడు ఇలా పెట్టొచ్చు నేను సెడ్ ని. సెడ్ ఎలా పనిచేస్తుంది అంటే లైన్స్ అంటే ఫస్ట్ అడ్రస్ చెప్పు అంటుంది. ఈ దీంట్లో పి అని పెడితే ప్రింట్ అంటే ఈ అడ్రసెస్ కి ప్రింట్ చెయ్యి. పి అంటే గా ఏం చేయాలి ఈ లైన్స్ తోటి అని మనం చెప్తాం. సో ఇప్పుడు లైన్స్ కొట్టాను కానీ అన్ని వచ్చాయి. ఎందుకు వస్తుంది అంటే it will do a print. చేయాలి బై డిఫాల్ట్ ప్రింట్ ని. ఆ డిఫాల్ట్ ప్రింటింగ్ ఇప్పుడు నేను ఏమి ఇవ్వకున్నా, ఇన్స్ట్రక్షన్ ఇవ్వకున్నా ప్రింట్. ఓకే, ఏదో ఒకటి ఇన్స్ట్రక్షన్ అయితే ఇవ్వాలి దానికి సెడ్ కి. ఓకే, సో సెడ్ మైనస్ హెల్ప్ అని కొట్టినాం అనుకో, ఇక్కడ ఏమని ఉంది -n అంటే క్వైట్ అంటే సప్రెస్ ఆటోమేటిక్ ప్రింటింగ్ ఆఫ్ ద ప్యాటర్న్ స్పేస్. ప్యాటర్న్ స్పేస్ అంటే ఏంది అవన్నీ నేను చెప్తాను, కానీ ఫర్ నౌ ప్యాటర్న్ స్పేస్ అంటే ఫైల్ అని, కానీ అది ఫైల్ కాదు, దేర్ ఇస్ సంథింగ్ ఎల్స్. ఓకే, సో దేర్ ఇస్ సింప్లీ కాల్డ్ యాజ్ సెడ్ -n. ఓకే, అండ్ దెన్ చూస్తాం అనుకో ఇప్పుడు ఏమొచ్చింది 3 నుంచి 6 లైన్లే అంటే 3, 4th, 5th, 6th ప్రింట్ అయ్యాయి. ఓకే, అంటే ఇది ఏంటి అంటే పెట్టడానికి అడ్రస్ అంటే లైన్ నంబర్, ఒక వే ఆఫ్ అడ్రస్. క్లియరా? ఎస్ సార్. ఓకే, సో ఇది సెట్ -n 3 to 6 p and then lines. So that is there, right? Yeah. And 3 to 6, 1, 2, 3, 4. ఈ 6 లైన్స్ మనము ప్రింట్ చేస్తాం. క్లియర్ కదా? క్లియర్. ప్రసాద్
క్లియర్ అండి నాకు. ఓకే, ఈ 3 నుంచి 6 లైన్స్ ని ప్రింట్ చేస్తాము. అర్థమైంది కదా? ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇంకో ఇన్స్ట్రక్షన్ ఉంది, దాన్ని డెలీట్ అంటే డి అని చెప్పినాను అనుకో, కానీ ఎందుకంటే -n పెడితే అది అవుతుంది కాబట్టి డి వేరే ఇన్స్ట్రక్షన్స్ కి -n పెట్టకండి. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, ఇట్ విల్ ప్రింట్ డిఫాల్ట్ లైన్స్. అంటే ఇప్పుడు ఫస్ట్ క్యాట్ ఈ లైన్స్ ఫైల్లో ఏమున్నాయి, ఈ 3 నుంచి 6ని డెలీట్ చేసి అన్నాను. ఓకే, ఏమి అర్థమైందా ప్రసాద్? అర్థమైంది, డిలీట్ చేయాలి 3 to 6. డిలీట్ అంటే 3 నుంచి 6, ఇప్పుడు చూడు 3వది 4వది 5వది 6వది ఈ 4 లైన్స్ ఇక్కడ నుంచి పోయాయి. లైన్ 1, లైన్ 2, లైన్ 3 అండ్ 8th అండ్ లాస్ట్. క్లియర్ కదా? 3 to 6 లైన్స్ పోయాయి. రైట్, సో బేసికలీ ఆల్ రైట్, యా, సో దిస్ ఇస్ క్లియర్ కదా? క్లియర్ అండి. క్లియర్ కదా? ఇది సెట్ 6 డెలీట్ అయిపోయింది, సెట్ to 6 ప్రింట్. Right. Okay, so that all right. Set -n 3 to 6 print line అంటే ఈ 3 నుంచి 6 లైన్లని ప్రింట్ అయి ఒక ఇన్స్ట్రక్షన్ అయిపోయింది. ఇంకో ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే ఇన్సర్ట్ అంటే ముందు పెట్టచ్చు అనేది ఇన్స్ట్రక్షన్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైన్ 1 ఓకే, ఈ లైన్ 2 కంటే ముందు ఏదో ఒకటి నేను పెట్టాలి అంటే దానికి పుట్ ఇట్ లైక్ దిస్ స్లాష్. ఓకే, దాని తర్వాత బిఫోర్ లైన్ 2 రెండో లైన్ అంటే ఉట్టి ఒకటే లైన్ కావాలంటే ఒక అడ్రస్ ఇట్లా పెట్టచ్చు. ఆల్ రైట్, కానీ మైనస్ పెట్టాం కాబట్టి మనకు ఉట్టి ఏదైతే ఇన్స్ట్రక్షన్ ఉందో అదే ప్రింట్ అవుతుంది. సో ఇన్సర్షన్ కి తీసేయి, -n తీసేస్తే నీకు అక్కడ బిఫోర్ లైన్ 2 అనేసి ఇక్కడికి వచ్చింది. క్లియరా? ఏమి బిఫోర్ లైన్ 2 లైన్స్ అనేసి క్లియర్ గా వచ్చేసింది. ఓకే, దాని తర్వాత అపెండ్ అంటే కానీ మల్టిపుల్ లైన్స్ కావాలి అంటే యూ కెన్ డూ ఇట్ లైక్ దిస్. వాటికి అడ్రస్ ఎలా సార్? ఇప్పుడు చూడు, ఇప్పుడు 2 లైన్స్ వచ్చాయి, బిఫోర్ లైన్ 2 సెకండ్ లైన్ 2 అని. కానీ మల్టిపుల్ రావాలి అంటే ఈ యూనిక్స్ లో /n అంటే కొత్త లైన్ అన్నట్టు /n. అర్థమైందా? ఓకే, సో దట్ ఇస్ సింప్లీ ఈక్వల్ టు ద సెకండ్ లైన్ 2. అర్థమైంది కదా? సరే, ఇప్పుడు ఒకే కమాండ్ లో ఇంకో లైన్ కూడా యాడ్ చేయాలంటే దేంట్లో? ఒకే కమాండ్ లో ఇంకో లైన్ కూడా యాడ్ చేయాలంటే అంటే వేరే ఇప్పుడు థర్డ్ లైన్ కావాలి అంటనా? 2 తర్వాత కూడా 3 పెట్టాలంటే 2 తర్వాత 3 పెట్టాలి అంటే అయితే ఈ కమాండ్ లోనే చేసేయచ్చు, 2, 3 లో పెట్టేయచ్చు. అంటే టెక్స్ట్ మార్చాలంటే టెక్స్ట్ కాదు, ఇంకా రాలే ఆడ వరకు, మెల్లగా. ఓకే, ఫస్ట్ ఒక దాని మీద ఫోకస్ చేయి. ఆల్ రైట్, టెక్స్ట్ ది నేను ఇప్పుడే ఆన్సర్ ఎందుకంటే నేను నీకు చెప్పలేదు. నువ్వు అడిగింది ఏంటంటే మల్టిపుల్ అడ్రస్ రేంజెస్ కావాలి అంటే ఇప్పుడు 2 to 3 లో ఇక్కడ పెట్టినాము. ఓకే, కానీ నెక్స్ట్ వచ్చేసి 5 to 6 లో మధ్యలో పెట్టాలి అంటే అప్పుడు యూ హ్యావ్ టు యూజ్ -e. ఏమి -e అంటే ఏంటి? స్క్రిప్ట్. క్యాపిటల్ E ఏమో ఎక్స్టెండెడ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. ఓకే, -e అంటే స్క్రిప్ట్ ఎక్స్ప్రెషన్. యాడ్ ద స్క్రిప్ట్ టు ద కమాండ్స్ టు బి ఎగ్జిక్యూటెడ్.
add the script to the command should be executed ante that is simply equal to send minus e sed minus e all right before line 2 or second line 2 అనేసి ఇక్కడ వచ్చింది all right yeah and దాని తర్వాత minus e right so that is simply equal to minus e okay next వచ్చేసి 4 to 5 4 to 6 okay 4 to 6 ఇక్కడ లైన్ యాడెడ్ అని పెడితే ఇది అర్థమైందా ప్రసాద్ ఓకే అదే ఒకవేళ పని చేయలేదు మరి ఇక్కడ కోలాన్ పెట్టాలి ఓకే తర్వాత కోలాన్ పెట్టాలి ఓకే సో వాడు ఇక్కడ ఏమన్నాడు ఎక్స్ట్రా క్యారెక్టర్స్ ఆఫ్టర్ కమాండ్ అంటే ఇక్కడ ఇన్సర్ట్ అని పెట్టలేదు కమాండ్ ఏం పెట్టాలి కొన్ని వ్యాలిడ్ కమాండ్స్ ఉండాలి ఐ అనేసి రైట్ ఇప్పుడు ఇక్కడ లైన్ యాడెడ్ అని వచ్చింది ఆల్రైట్ 6 సెంటెన్స్ ముందు సో మల్టిపుల్ కమాండ్స్ అంటే మల్టిపుల్ సెడ్ ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే ఒక ఇన్స్ట్రక్షన్ కి అడ్రస్ ఉండాలి ఇంకోటి కమాండ్ ఉంటుంది ఆల్రైట్ అర్థమైందా నెక్స్ట్ కమాండ్ ఉండాలి క్లియర్ కదా ఓకే సో దట్ ఈస్ ది ఇన్స్ట్రక్షన్ నెక్స్ట్ ఈస్ ది clear all right so basically that is the instruction और एक क्या है is the command okay so before line 2 దాని తర్వాత ఇక్కడ 2 6 line added lines ఇది క్లియర్ అయితే క్లియర్ కదా yes sir okay next is send తర్వాత ఇప్పుడు నువ్వు అడిగినప్పుడు ఒక క్వశ్చన్ అడిగాను ఫస్ట్ ఇదే కమాండ్ ఏవేవి నేర్చుకున్నాము అడ్రసెస్ ఒకటి ఉన్నాయి సెడ్ అంటే మనం గుర్తుంచుకోవాల్సింది అడ్రసెస్ దాని తర్వాత ఇన్స్ట్రక్షన్ ఓకే ఇన్స్ట్రక్షన్స్ అయిపోయినాయి అడ్రస్ అయిపోయింది ఇన్స్ట్రక్షన్స్ ఏవేవి నేర్చుకున్నాం ఇన్సర్ట్ అపెండ్ ఇన్సర్ట్ అంటే బిఫోర్ అపెండ్ అంటే ఆఫ్టర్ ఓకే ఓకే అపెండ్ అంటే ఆఫ్టర్ ఓకే అంటే తర్వాత అపెండ్ అంటే ఇన్సర్ట్ అంటే దాని లైన్ కంటే ముందు ఓకే చాలా కన్ఫ్యూజింగ్ ఉంది సో కొంచెం ఒక లైన్ కి యాడ్ చేద్దాం ఓకే అన్నప్పుడు ఇన్సర్ట్ అంటే ముందు ఓకే ఓకే యు గాట్ ఇట్ రైట్ ఓకే అర్థమైంది కదా ఆల్రైట్ స్లాష్ మాత్రం పెట్టాలి ఓకే స్లాష్ మాత్రం పెట్టాలి ఇన్స్ట్రక్షన్ తర్వాత స్లాష్ పెట్టాలి ఓకే ఇన్స్ట్రక్షన్ తర్వాత స్లాష్ పెట్టాల్సిందే ఓకే ఐ దీని మధ్యలో అయితే రైట్ ఓకే అండ్ దెన్ ఇంకోటి ఏంది ఇక్కడ వాళ్ళు అడిగింది ఆల్రైట్ అడిగాడు కదా ఓకే వీడియో ఉంది దట్ ఆల్రైట్ ఓకే సో థర్డ్ తర్వాత అపెండ్ చేయాలి అంటే థర్డ్ లైన్ తర్వాత చేయడం ఇది ఆఫ్టర్ లైన్ థర్డ్ లైన్ తర్వాత ఆఫ్టర్ హలో ఓకే థర్డ్ తర్వాత ఆఫ్టర్ లైన్ థర్డ్ లైన్ 3 line after line 3 3 after line 3 yes sir insert అని కొడితే insert ముందు వస్తుంది
ఇన్సర్ట్ బిఫోర్ లైన్ 3 అన్నప్పుడు ఇక్కడ ఇది అయిపోయింది, రైట్? యా, Yes. బిఫోర్ అంటే ఇన్సర్ట్ అంటే బిఫోర్ వస్తుంది, ఓకే. అపెండ్ అంటే ఆఫ్టర్ వస్తుంది, ప్రింట్ అయిపోయింది, డెలీట్ అయిపోయింది. అడ్రసెస్ మనం ఇప్పటి వరకు నంబర్లతోటి పడుతున్నాం, కానీ నువ్వు అన్నట్టు ఒకటి నేను అడుగుతా ప్రసాద్, ఈ ఏ లైన్ అయితే టీహెచ్ఈ క్యాపిటల్ దాతోటి స్టార్ట్ అవుతున్నాయో ఆ లైన్స్ అందరి ముందు బిఫోర్ ఇంకా ఆఫ్టర్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్సర్ట్ చేయాలి. ఎట్లా చేయాలి? ప్రసాద్ నాకు కోపం తిప్పేకు. హలో హలో, ఇక్కడ ఇన్సర్ట్ అయిపోయింది, అపెండ్ అయిపోయింది, క్లియర్ కదా? కానీ ఇక్కడ లైన్ నెంబర్ నుంచి పడినా 2 3 నుంచి పడినా కావాలంటే రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అడ్రస్ లాగా ఇవ్వచ్చు. అంటే బిగినింగ్ విత్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఫర్ దా ఏంది క్యాపిటల్ టిహెచ్ఈ అని పెట్టుకుందాం, ఓకే. చూడు ఇప్పుడు ఏమవుంది, అన్ని దాల కంటే ముందు, ఓకే, ఇన్సర్ట్ బిఫోర్ దా అని పెడితే, ఓకే, ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఇన్సర్ట్ బిఫోర్ ది, ఓకే. సో అర్థమైంది కదా? ఇక్కడ ఓకే, సో ఇక్కడ ఇన్సర్ట్ బిఫోర్ దా అని వచ్చింది, క్లియర్ కదా? ఓకే, ఇన్సర్ట్ బిఫోర్ దా అనేసి ఈడ వచ్చింది, ఇన్సర్ట్ బిఫోర్ దా అనేసి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి ఇది క్లియర్ అయిపోయింది కదా, ఇన్సర్ట్ బిఫోర్ దా, ఓకే. లైన్స్ అనేసి ఈడ వచ్చేసింది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి గాట్ ఇట్ రైట్? హలో, నెక్స్ట్ వచ్చేసి అంటే అడ్రసెస్ కెన్ బి టోల్డ్ బై నంబర్స్, కెన్ బి టోల్డ్ బై రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్. ఋషి అడిగిండు, నేను సబ్స్టిట్యూట్ చేయాలన్నా అను, ఓకే, దానికో ఇన్స్ట్రక్షన్, ఓకే. సో ఇప్పుడు నేను చూస్తే ఈ లైన్ ఒకవేళ అడ్రస్ ఇవ్వకపోతే అది ఏమవుతుందంటే ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ ఫస్ట్ ఏమవుతుందంటే ఒక ఇన్స్ట్రక్షన్ పోయి ఈ లైన్ అప్లై చేస్తుంది. ఇప్పుడు దీని లోపల ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి? 2 ఉన్నాయి, ఓకే. ఈ 2 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఓకే. దెర్ ఈస్ దిస్ ఇన్స్ట్రక్షన్ 1, దిస్ ఈస్ ఇన్స్ట్రక్షన్ 2. అర్థమైంది కదా ప్రసాద్? ఇక్కడికి పోతుంది. ఈ ఇన్స్ట్రక్షన్ కి ఈ లైన్ కి సంబంధించింది ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఉందా అంటది, ఓకే. లైన్ నంబర్ 1 నేను అయితే లైన్ నంబర్ 1 దగ్గర ఏం లేదు, దీనికైతే ఏం లేదు, దీంట్లో కూడా ఏం లేదు అంటే అప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్ వస్తుంది. అర్థమైందా? క్లియరా? ఏమి క్లియర్ కదా? 2 3 అపెండ్ బిఫోర్ లైన్ 2, ఇక్కడ సెకండ్ లైన్ అనేసి ఇక్కడ వచ్చింది, ఓకే. సో దట్ ఈస్ 2 లైన్స్. ఆల్ రైట్, యా. సో ఈ 2 లైన్స్ ముందు then you should be able to add the this one. ఈ మైనస్ ఈ అనేది యాడ్ చేస్తుంది. హలో, రైట్. సో దట్ ఈస్ సెకండ్ లైన్ 2 అండ్ దాని తర్వాత లైన్ యాడ్ అనేసి ఇక్కడ మనకి వచ్చేసింది, క్లియర్ కదా? ఓకే. సో దీన్ని ఏమంటాం అంటే సెట్ ఇన్స్ట్రక్షన్ అని అంటాం, ఓకే. ఆల్ రైట్. నెక్స్ట్ ఏంటి అంటే
అంటే అది కూడా ఇంపార్టెంట్. ఈ ఇన్స్ట్రక్షన్ ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ వెళ్ళదు ఫైల్ కి. ఓకే, ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ పోయి ఎండ్ ఆఫ్ ద ఫైల్ వరకు వెళ్ళదు. ఒక అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఒక లైన్ కి ఒకవేళ పాసిబుల్ ఉంటే అప్లై అవుతాయి. ఓకే, దాని తర్వాత వేరే దగ్గరికి వెళ్తుంది. అర్థమైందా? ఓకే, సో సెడ్ అనేది అదేంటి అంటే ఎక్స్ప్రెషన్ కి ఇన్సర్షన్స్ ఇంకా క్లియర్ కదా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి బిఫోర్ లైన్ 2 సెకండ్ లైన్ 2 లైన్ యాడెడ్ అనేసి ఇక్కడ మనకి వచ్చేసింది. క్లియర్ కదా? ఆల్రైట్, ప్రసాద్ ఎస్ అండి. క్లియర్. ఓకే, సో బేసికలీ సెడ్ right, so this one is this thing sad minus e. All right, yeah. So before line 2 before second line 2 line added అనేది ఈ సెడ్ ఇన్స్ట్రక్షన్స్. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ లైన్స్ కి సబ్స్టిట్యూషన్ కావాలి అంటే, ఇప్పుడు లైన్ ఉంది, ఈ లైన్ దాన్ని నేను టెక్స్ట్ అని చేంజ్ చేయాలి. అప్పుడు ఏం చేస్తానంటే సెడ్ ఎక్స్టెండెడ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ వాడొచ్చు. ఆల్వేస్ బెటర్ టు యూజ్ ఎక్స్టెండెడ్ minus e substitute line with text. Substitute line with text lines. Clear? So the second line badalu the second text ochindi. This is line 4 badalu this is text 4 అని వచ్చింది. And text change చేయాలంటే. Okay. Yes, sir. And then you got the 8th and last. All right. Clear kada? Clear. Okay. Substitute line with the text అయితే ఇట్లా అవుతుంది. అండ్ అప్పుడప్పుడు మోర్ దాన్ వన్ లైన్ ఉందనుకో గ్లోబల్. సో ఇక్కడ మనం ఇస్తున్నాం అనుకో, ఓకే, కానీ ఇది సబ్స్టిట్యూట్ కాలేదు, రైట్, లైన్ అనేది సబ్స్టిట్యూట్ కాలేదు. సో దానికి గ్లోబల్. ఓకే, క్లియర్. సో ఇదేంది అంటే లైన్ టెక్స్ట్ టెక్స్ట్ లైన్స్, ఇది సెకండ్ టెక్స్ట్ టెక్స్ట్, దిస్ ఇస్ ద 6th సెంటెన్స్, 8th అండ్ లాస్ట్ అయిపోయింది. ఆల్ రైట్, యా. ఓకే, లాస్ట్ లో జీ పెట్టడం వల్ల ఏంటండి? జీ అంటే ఇప్పుడు జీ పెట్టకపోతే ఇప్పుడు ఏమవుతుంది అంటే, మంచి క్వశ్చన్ అడిగింది. ఇక్కడ ద సెకండ్ టెక్స్ట్ లైన్ అని ఉంది, ఎందుకంటే ఒకటేసారి సబ్స్టిట్యూట్ అవుతుంది. ఆల్ రైట్, జీ పెడితే ఇట్ విల్ సబ్స్టిట్యూట్ ఎవ్రీథింగ్. ఓకే, ఇట్ విల్ క్లియరా? క్లియర్. Okay, it will substitute everything on that line. That is the difference between G and G. Okay. Right? Clear కదా? క్లియర్ అండి. సార్ మామూలుగా అయితే మామూలు రన్ చేసేయచ్చా సార్? ఏంటది? అదే మామూలుగా గ్లోబల్ కాకుండా మామూలుగా రన్ చేయాలంటే చెప్పండి. ఫస్ట్ రిషి నేను ఆన్సర్ చెప్తా. ఇక్కడ అడ్రస్ ఏంది, దీంట్లో ఏం అడ్రస్ మనం పెట్టినాం? లైన్ 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 ఏడ పెట్టినాం, అడ్రస్ పెట్టలేదు ఇక్కడ. ఎక్స్టెండెడ్ లేదు, పెట్టకపోతే ఇట్ విల్ అప్లై టు ఆల్ లైన్స్. ఓకే ఓకే.
పెట్టకపోతే అన్ని లైన్స్ కి నేను చూస్తా అంటది అది. కానీ ఇది చేసి ఇట్ విల్ గో టు ద ఎండ్ ఆఫ్ ద ఫైల్ కాదా అనేది నేను కూడా కన్ఫర్మ్ చేయాలా. ఒక్క నిమిషం నాకు టైం, ఎందుకంటే రాంగ్లీ ఇదైతే ఇప్పటి వరకు చెప్పిన అన్న అయితే కరెక్టే, కానీ ద వే ద సెడ్ వర్క్స్ అనేది చాలా అంటే అంటే ఓన్లీ ఎండ్ ఆఫ్ ది లైన్ మాత్రం మార్చింది. ఎండ్ ఆఫ్ ద లైన్ కాదురా, లైన్ ని టెక్స్ట్ చేసింది. ఓకే అదే ఇప్పుడు ఫస్ట్ అడ్రస్ లైన్ ఈ లైన్ కి వెళ్తుంది. ఈ లైన్ లో లైన్ అనేది లేనే లేదాడ, అందుకే దీన్ని మార్చలేదు. కానీ సెకండ్ దాని లోపల ఉంది, అందుకే మార్చింది దాన్ని. ఓకే క్లియరా? ఓకే క్లియర్ అండి. అదైనా బిగ్ లెటర్ ఉంది, నేను పైన చూస్తున్నాను బిగ్ లెటర్ ఉంది. కావాలంటే కేస్ ఇన్సెన్సిటివ్ చేయాలా, కేస్ ఇన్సెన్సిటివ్ క్యాపిటల్ టైప్ పెట్టాలా. ఇట్స్ నాట్ టెక్స్ట్ టైప్. ఓకే క్లియర్? క్లియర్. Okay, so basically, all right, yeah. So you got that right. Substitute and this one, anedi lines ki, right? Yeah. Okay. So దీన్ని ఏమంటాము అంటే సెడ్ అనేది రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఎడిటర్ అనేది మనం నేర్చుకున్నాము. ఇంకా కొంచెం ఉంది విషయాలు. ఇది చాలా కష్టమైన విషయం, కానీ ఇప్పటివరకు నేర్పించింది కష్టం కాదు, ఈజీనే కొంచెం. ఓకే మీ ఇద్దరికి అట్లీస్ట్. కానీ ఎలా ఇన్స్ట్రక్షన్స్ అప్లై అవుతాయి అనేది నేను ఒకటి చూడాలి. ఒక్క నిమిషము. చాలా సహాయం చేశారు. ఫస్ట్ టైం మిమ్మల్ని కలిసాను. కానీ మీరు మంచిగా మీరు చాలా ఇష్టం. మీకు కూడా సంగతి ఇప్పుడు నాకు తెలుసు. అదేదో తగ్గిని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. వచ్చి 4 రోజులు కాలేదు, కలకత్తాలో కూడా పాపులర్ అయిపోయాయి. ఒకటే ఫోన్ల మొత్తానికి నా ప్లాన్ సక్సెస్. నిన్ను చంపి ఆయుధం దొరికింది, అదే నీ చెల్లెలు దివ్య. Basically, he is saying sed minus e, substitute line and text, right? Okay. So you got it right. Text case insensitive substitution అనేది ఈడ అయిపోయింది. This is sed editor.
నేను చెప్పింది కరెక్టేరా. ఇప్పుడు 2 ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయనుకో, Yes, sir. అది చాలా ఇంపార్టెంట్. ఓకే, అన్ని ఇప్పుడు ఈ లైన్ 1 ఉంది కదా, ఈ లైన్ 1 మీద ఒకవేళ పాసిబుల్ అయ్యి 2 ఇన్స్ట్రక్షన్స్ ఉంటే అన్ని ఈ లైన్ 1 కి అప్లై అవుతాయి. దాని తర్వాత కిందకి వెళ్తాయి. ఓకే, Yes, sir. వాట్ ఐ వాంట్ టు డూ ఇస్, ఇప్పటివరకు బాగా తల ఊపిండ్రు. ఓకే, ఇప్పుడు మీరు కొంచెం కష్టపడాలి. ఆల్ రైట్, Okay, సో sir. మనము ఎక్సర్సైజ్ టైం. ఆల్ రైట్, ఎక్సర్సైజెస్. రైట్, సో లైన్స్ మీకు నాకు కొన్ని పనులు చేసి పెట్టాను. నేను వచ్చే వరకు వాడు 10 push-ups చేయాలి. మేము చూస్తూ ఉంటాం. ఓకే, వీడియో ఆన్ చేసి 15 నిమిషాలలో మినిమం కొన్ని రిక్వైర్మెంట్స్ కాకపోతే 10 పుషప్స్. ఆల్రైట్, అంటే మీకు బుర్ర పని చేయట్లేదు, 1 minute చేయాలి. ఓకే, ఎనీవే ఈ ఎక్సర్సైజ్ కొంచెం వాకింగ్, జాగింగ్, స్విమ్మింగ్, ఒక దేవుడు ప్రదక్షిణ చేసి రాండి, లేకపోతే బుర్ర ఎక్కవు. Yes, sir. ఇంకా కరాటే చేస్తా. ఆల్ రైట్, కరాటే అంటే కొట్లాడే, ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తా, కరాటే ఎక్సర్సైజ్. ఓకే, ఎందుకంటే సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. అదే సేమ్ ప్రాబ్లం, చాలా తక్కువ వినబడుతుంది వాయిస్. ఇప్పుడు 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 ఓకే సార్, కొంచెం. సి ఇక్కడ మనకేముంది, ఈడ బేసికలీ లైన్స్ ఇంకా లైన్స్ 2 అనేసి ఈడ ఉంది. ఆల్ రైట్, ఎస్ సార్. ఇక్కడ నాకు కావాల్సింది ఏంటి అంటే, ఇప్పుడు నేను మీకు కొన్ని ఎక్సర్సైజెస్ ఇస్తా. ఆ లైన్స్ ఫైల్లో ప్రింట్ లైన్స్ రిక్వైర్మెంట్ అర్థమైందా? రిక్వైర్మెంట్ అర్థమైందా? అర్థమైంది సార్, చేస్తున్నా. ప్రసాద్ ఇప్పుడే ఆగ్రా, ఫస్ట్ అన్ని చెప్పినాక ఒకసారి చెయ్యి, ఇప్పుడే కాదు. ప్రసాద్ రిక్వైర్మెంట్ అర్థమైందా? అర్థమైందండి. ఓకే, ప్రింట్ లైన్స్ 5 to 7. నెక్స్ట్ ప్రింట్ లైన్స్ 1 to 3 ఆన్ ఆల్ ఫైల్స్ ఇన్ ఏ డైరెక్టరీ. ఒక్క ఫైలే కాదు, అన్ని ఒక డైరెక్టరీ లోపల ఏమైనా ఫైల్స్ ఉంటే అన్ని ఫైల్స్ కావాలా. ఓకే, దాని తర్వాత ఇన్ ఆల్ ద ప్రింట్ ఆల్ ద లైన్స్ దట్ బిగిన్ విత్ క్యాపిటల్ టీ. ఓకే, ప్రింట్ ఆల్ లైన్స్ దట్ బిగిన్ విత్ క్యాపిటల్ టీ. ఓకే, 4. ఇంకోటి ఉండు, దాని తర్వాత ఈ ఎక్సర్సైజెస్ 2 కూడా చేయాలి. ఆఫ్టర్ 5th లైన్ ఇన్సర్ట్ టెక్స్ట్ కాల్డ్ 5th లైన్ అని. ఓకే, ఇది ఈ ఎక్సర్సైజ్ 2 కూడా ఏంది, బిఫోర్ 8th లైన్. రిప్లేస్ లైన్స్ 3 to 6 విత్ లైన్. ఓకే, ఎస్ సార్. దాని తర్వాత డిలీట్ లైన్స్ 3 to 5 లైన్స్ ఇన్ ద రేంజ్ ఫ్రమ్ 2 to 3. ఇది వదిలేయండి, ఎందుకంటే ఇది మనకు చెప్పలేదు. డిలీట్ లైన్స్ 3 to 5. ఓకే, ఓకే. లైన్స్ ఒక సపరేట్ డైరెక్టరీలో పెట్టు. నెక్స్ట్ సబ్స్టిట్యూట్ కమాండ్ లోపట కొన్ని వర్డ్స్ ఉన్నాయి. ఏవి అంటే, ఇది చేయండి ఎక్సర్సైజ్ 3లో. ఈ సేవింగ్ వదిలేయండి, సేవింగ్ లైన్స్ ఇంకా మీకు నేర్పిలేదు. సబ్స్టిట్యూట్ సెంటెన్స్ టు ఎ లైన్ అండ్ సేవ్ ఇట్ టు ఎ సెంటెన్స్ ఫైల్. అయితే వదిలేలే, ఇది ఎక్సర్సైజ్ 3 మీరు చేయకండి. ఎక్సర్సైజ్ 1 ఎక్సర్సైజ్ 2 చేయి. ఓకే, అర్థమైందా? ఓకే, యా, కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెయ్యండి. ఆల్ రైట్, ఓకే. ఆషామాషిగా తీసుకోకండి, కొంచెం నేను నేర్పించినవన్నీ మైండ్ లో క్లియర్ గా పెట్టుకొని అవి చేయండి. క్లియర్, ఓకే? ఆల్ రైట్, సో అది నేను అనేది. ఇప్పుడు బేసికలీ ఒక ఎన్ని మినిట్స్ కావాలరా ప్రసాద్? ఇంకా ఇది కంప్లీట్ కావడానికి ఒక 15 minutes తీసుకోండి. ఓకే,
15 minutes తీసుకొని ఆ కమాండ్స్ అన్ని ఒక దగ్గర కలెక్ట్ చేసి నాకు కావాలి. ఎలా కావాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు హిస్టరీ చెప్పిన డబ్ల్యూసి అనేది రాకపోతే ప్రసాద్ డబ్ల్యూసి నేర్చుకో, ఒక మంచి vocabs. ఓకే, సో ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇలా కావాలి నాకు. ఓకే, ఇన్స్ట్రక్షన్స్ ఇట్లా కావాలి, అర్థమైనాయి కదా? క్లియర్ క్లియర్ ఎస్ సార్. చేయండి. మధ్యలో రానికి మనకెట్ ముచ్చుకున్నారు కదా మీరు పెట్టు ఇప్పుడే నన్ను చెప్తున్నాడు. నాకు సెడ్ది ఒకసారి సెండ్ చేయరా? పంపించిన కదా డాక్యుమెంట్, పంపిలే? నాకు రాలేదు. లైన్స్ ఫైల్ పంపించిన కదా స్కైప్ లా. అది మీరు ఏడబ్ల్యూఎస్ అండ్ కంటైనర్స్ లో పెట్టారు సార్. అయ్యో అవునా, అయితే వాడికి ఈరా ఋషి. ఇస్తాను సార్. ఈ ఫైల్ మాత్రం మీకు పంపిస్తున్నా. ఓకే, ఋషి చాగంటికి పంపించిన కదరా, ఋషి ప్రసాద్ దీనికే. హలో, దేనికి సార్? అగో లైన్స్ ఫైల్, క్యాట్ లైన్స్ ఫైల్ అయితే వచ్చింది కదా. ఓకే, పంపించిన చూడు, పంపించిన ప్రసాద్ లింక్ కొట్టు ఆ డాక్యుమెంట్. అరే నా టోపీ ఉందే తీసి పడేసాను.
సార్ హలో హలో సార్ ఋషి అన్న ఇది చెప్పు. ఫోర్త్ది బీయింగ్ విత్ క్యాపిటల్ టీ అన్నారు కదా, ఆ, అది ఫైన్ చేయాలా లేకపోతే టెక్స్ట్ మార్చాలా? సెడ్ వాడే చేయమన్నారుగా. అంతే. तुम्हारे प्लेस में नहीं होते नहीं 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 अन्ना प्लीज अन्ना पता है मत करिए उसको ऊपर मत मेरे बिस्तर में ज्यादा लगे जाते मैं ऐसे देता हूँ आपको बिस्तर को ऊपर से नहीं। हाँ आप कैसे बोलते हैं आप चाहिए बिल्कुल करते हैं इसको पता है इस बार तो लेगा हाँ तो देख ये वही अरे बोला इसको मैंने जवाब नहीं है रुपए में बोल कितने बोल मुझको पता है इतना मारूंगा मुझको पता है बोले मुझको कुछ नहीं चार तक सेट करें पूरा चार बोल दिए कुछ क्वेश्चन ఇంకా పడుకోలేదు
హలో చెప్పన్నా. హలో, ఎక్కడ వరకు వచ్చారండి కథ? అయిపోయింది సార్, 2 క్వశ్చన్ రాలా. ఏమన్నా మంచి చేస్తున్నారా? చూపెట్టు ప్రసాద్. ప్రసాద్ ఫస్ట్ ఏది సొల్యూషన్ ఇది? చూపిస్తున్నాను, స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఆ కమాండ్స్ అన్ని నాకు పంపి. నువ్వు స్క్రీన్ షేర్ చేస్తే ఎట్లా? నేను చేయాలి కదా. ఓకే. సార్ డైరెక్ట్ చాట్ లో పెట్టినా? పెట్టు. పెట్టాను సార్ డైరెక్ట్ చాట్. డైరెక్ట్ చాట్లో ఏడో పెట్టు. ఆ 3 లైన్స్ కొట్టి ఋషి చాగంటి అని కొట్టాను సార్. ఏడా ఈ సెడ్ ఎక్స్ప్రెషన్ ఎడిటర్ అనేది ఉంది లాస్ట్ది. తర్వాత ఇక్కడ థండర్ బర్డ్ ఐకాన్ పక్కన 3 లైన్స్ ఉన్నాయి కదా. థండర్ బర్డ్ ఐకాన్ పక్కన 3 లైన్స్. కాదురా, ముట్టి చాట్ విండోలో పంపి రాదు. ఓకే సార్. ఓకే, ఇట్లా ఇగో ప్రసాద్ రిషి పంపించినట్లాగా ఇగో ఆయన ఎట్లా చేసిండో ఇట్లా పంపిస్తాను. ఫస్ట్ రిషి చూడు సొల్యూషన్. ఓకే రైట్, ఇగో ఇట్లా పంపించాలా. 2 క్వశ్చన్స్ రాలేదు సార్. తెలుసు, పర్లేదు. ఓకే, ఇక్కడ ఏం చేసిండు? ప్రింట్ లైన్స్ 1 to 4 ఆయన కరెక్ట్గా చేసిండు. నేను అరే లైన్స్ ఫైల్ అని పెడితే మళ్ళీ lines_test టెస్ట్ ఎందుకురా? ఇప్పుడు మళ్ళీ నేను ఎక్స్ట్రా పని చేయాలా? ఓకే రైట్, నేను చెప్పింది ఫాలోగా ఇన్స్ట్రక్షన్స్. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? నేను నీది టెస్ట్ చేయాలి అంటే ఓకే సిపి. అసలే నాకు హెల్ప్ లేదు, నువ్వు హెల్ప్ చేయాలా? వేరే వాళ్ళ గ్రేడింగ్ మీ ఇద్దరు చేయాలి ఇప్పుడు. ఓకే, అప్పుడే మీరు ఎంత స్ట్రాంగ్ అయిపోతారంటే
ఇప్పుడు ఇలా చేస్తూ ఉంటే నేను చెప్పిన పనులన్నీ ఒక 6 నెలలు టు 1 ఇయర్లో జాబ్స్ విల్ కమ్, వచ్చి కాళ్ళ మీద పడతారు. సెడ్ -n అని ఉంది. ఓకే, ఇక్కడ ఏమైంది 1 to 4 ప్రింట్. క్లియర్ కదా? క్లియర్? హలో ఎస్ సార్. ప్రసాద్, నీకు క్లియర్ అండి. ఇది వచ్చిందా నీకు? వచ్చింది, నాకు ఫస్ట్ వచ్చింది. ఓకే, ప్రింట్ లైన్స్ 5 to 7 ఈజీనే, ఇది చేసేసినాం. నేనేమన్నానరా, ఇక్కడ ప్రింట్ లైన్స్ 3 to 7 ఆన్ ఆల్ ఫైల్స్ ఇన్ ఎ డైరెక్టరీ అను రాలేదు. ఇది నీకు కరెక్ట్, రైట్? అవును సార్. ఓకే, ఇన్ ద లైన్స్ ఫైల్ ప్రింట్ ఆల్ లైన్స్ దట్ బిగిన్ విత్ క్యాపిటల్ T. గుడ్, ఇది కరెక్ట్. ఓకే, చూడు అన్ని క్యాపిటల్ Tలో వచ్చినాయి, కరెక్ట్. యా, నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ 5th లైన్ ఇన్సర్ట్ టెక్స్ట్ కాల్డ్ ఆఫ్టర్ 5th లైన్. సార్ అది అపెండ్ చేయాలా ఇన్సర్ట్ చేయాలి? ఉండరా, ఆఫ్టర్ 5th లైన్ ఇన్సర్ట్ టెక్స్ట్ కాల్డ్ ఆఫ్టర్ 5th లైన్ అని వచ్చింది. క్లియర్ కదా? ఎస్ సార్. లైట్ ఒకసారి. క్లియర్ కదా? ఇది ఆఫ్టర్ 5th లైన్ లో ఏం చేసినాం, అపెండ్ ఆఫ్టర్ 5th లైన్ అనేసి. యా, రాలేదు కదా ఆఫ్టర్ 5th లైన్ అనేది వచ్చింది. ఓకే, బిఫోర్ 8th లైన్ ఇన్సర్ట్. ఓకే, ఆల్ రైట్. నెక్స్ట్ రిప్లేస్ లైన్స్ 3 to 6 విత్ టెక్స్ట్ సేయింగ్. ఇది ఎందుకు రాలేదు అంటే నేను మీకు ఇంకా ఒక ఇన్స్ట్రక్షన్ నేర్పిలేదు, చేంజ్. ఇది నీ తప్పు కాదు. ఓకే, గుడ్, వెరీ గుడ్. ప్రసాద్, నీది ఎక్కడి వరకు వచ్చిందయ్యా కథ? చెప్పు, నువ్వు పంపి ఇట్లనే. నేనే పంపిస్తున్నా. See, I want to make you better than the other batch. All right, because you people are more intelligent and more time. క్లియర్ కదా? యా, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఏంది, ప్రసాద్ పంపించండు. ఓకే, ప్రసాద్ కూడా ఏంది, ప్రసాద్ ఇగో ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యండి. అరే రిషి, ప్రసాద్ లాగా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కదా. లైన్స్ ఫైల్ అంటే లైన్స్ టెస్ట్ ఎందుకు చేస్తున్నారా మళ్ళీ? ఓకే, ఈయన కూడా బాగానే చేశాడు అన్ని. ఓకే, లెటస్ సి ప్రసాద్ ఏమేమి చేశాడు. -4 to p సెడ్ -n 1 to 4 p లైన్స్. -n ఎందుకు వాడుతున్నామో అర్థమైంది కదా? అర్థమైంది. ఎందుకు అంటే ప్రింట్ వాడేటప్పుడు బెటర్ టు యూజ్ -n, సో దట్ మనకి, ఎందుకంటే డిఫాల్ట్ యాక్షన్ ని సప్రెస్ చేస్తుంది. ఓకే, వేరే యాక్షన్స్ అన్నిటికీ యూజ్ ది నార్మల్ వితౌట్ -n. ఆల్ రైట్, సో ఇది సెడ్ ఇన్స్ట్రక్షన్. క్లియర్, రైట్? 1 to 4 p లైన్స్.
నెక్స్ట్ ఒకటి సెడ్ ఒకటి మైనస్ ఒకటి ఒకటి 5 to అర్థం 7 కాలేదు నాకు. lines. ఉండరా? రైట్, ఇది లైన్స్ 5 to 7 క్లియర్ కదా? ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్ 5th లైన్. ఆఫ్టర్ 5th లైన్ ఎందుకు రాలేదు ఇది? కానీ ఇక్కడ కొంచెం తప్పు వచ్చింది. నువ్వు ఏం చేసావు అంటే ఏ స్లాష్ పెట్టావు కాబట్టి ఈ స్లాష్ అని వచ్చింది. ఓకే, స్లాష్ పెట్టకూడదు. స్లాష్ పెట్టాలి కానీ ఉల్టా స్లాష్, అది ఫార్వర్డ్ స్లాష్ ఇట్లా పెట్టాలి. ఓకే, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ కి ఈ స్లాషెస్ పెట్టాలి. ఆల్ రైట్, సో సెట్ ఈ ఆఫ్టర్ 5th లైన్. ఓకే, ఆల్ రైట్. నెక్స్ట్, before 8th line, insert text called before 8th line. ఇది కూడా అదే ప్రాబ్లం ప్రసాద్. ఓకే, సార్ అయిన తర్వాత స్పేస్. ఓకే, బిఫోర్ 8th లైన్ క్లియర్ కదా? 8th లైన్ 8th అండ్ లాస్ట్ అనేసి ఇక్కడ వచ్చింది. ఇప్పుడు ఫర్ ఆల్ లైన్స్ లో అంటే ఒక వేరే కాన్సెప్ట్ మీకు రాలేదు చూడు. చాలా మంచి పని చేసాం ప్రసాద్. నో పుషప్స్ ఫర్ యూ, గుడ్. ఓకే, ఫస్ట్ ఈ రిప్లేస్ లైన్స్ ఎందుకు రాలేదు మీకు అంటే చేంజ్ ఇన్స్ట్రక్షన్ మీకు నేర్పిలేదు. చేంజ్, ఇన్సర్ట్, ప్రింట్, డెలీట్, ఇన్సర్ట్, ప్రింట్, నో ఇన్సర్ట్, అపెండ్, ప్రింట్, డెలీట్. ఓకే, ఇన్సర్ట్, అపెండ్, డెలీట్, చేంజ్ అనేది ఏంటంటే ఇన్స్ట్రక్షన్ ఏంటంటే 8. ఇప్పుడు 8, 9 నేను చేంజ్ చేసేస్తున్నా, బిఫోర్ కాదు, అంటే సి. ఓకే, సో ఇప్పుడు 8th లైన్ లేదు, చూస్తున్నామంటే బిఫోర్ 8th లైన్ అయిపోయింది. ఏమ్రా? ఓకే, సో బేసికలీ ఇక్కడ క్యాట్ లైన్స్. ఓకే, నెక్స్ట్ క్యాట్ లైన్స్, నెక్స్ట్ సెడ్ మైనస్ దిస్ వన్. ఓకే, బిఫోర్ 8th లైన్. ఓకే, ఓకే, 8th లైన్ అనేది పోయింది. క్లియర్? బిఫోర్ 8th లైన్ క్లియర్ అయిపోయింది కదా? యా, క్లియర్. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ చేయండి. రిప్లేస్ లైన్స్ 3 to 6 చెయ్యి, జల్దీ చెయ్యి, కట్టండి ఎట్లా కట్టాలో. క్లియర్ కదా? క్లియర్. పెట్టాను సార్ కమన్నా.
అండ్ పెట్టినవారా? పెట్టండి సార్. ఒక్క నిమిషం. ఓకే, సో ఏది ఎలా చేసావురా ఋషి నువ్వు? చూద్దాం. యా, గుడ్. కానీ సీక్ కూడా ఇలా చేస్తే పనిచేసిందా? పనిచేసింది సార్. కానీ బెటర్ ఏంటి అంటే, కానీ మొత్తం అయిపోయినాయి కదరా, అన్నీ అట్లెట్లా అయిపోయాయి? అన్నీ అయిపోయాయి కదా. లైన్స్ 3 to 6 రిప్లేస్ చేయాలి నువ్వు. దీంట్లో తప్పేముంది చెప్పు? రిషి గారు ఏం తప్పు చేశాడు రా ప్రసాద్, చెప్పు. మధ్యలో స్లాష్ ఉండాలేమో కదా. కాదు, ఫస్ట్ అదైతే ఉండాలి స్లాష్. ఇది నువ్వు చేస్తే ఇక్కడ అడ్రస్ ఏంది? ఇక్కడ అడ్రస్ ఎప్పుడు రావాలా? ఇన్స్ట్రక్షన్ కంటే ముందు రావాలి. ఈ అడ్రస్ ఏంది ఈడ? అన్ని లైన్స్ అన్ని రిప్లేస్ అయిపోతాయి. అర్థమైందా? ప్రసాద్ అన్నట్టు మధ్యలో స్లాష్ కావాలి. ఓన్లీ లైన్స్ నుంచి మాత్రం రిప్లేస్ చేయమని నువ్వు చేయాల్సింది ఏంటి అంటే, 3 నుంచి 4 అనే లైన్స్ కి అడ్రసెస్ కి చేంజ్ పెట్టి స్లాష్ పెట్టి. ఓకే, అండ్ సెట్ -n పెడితే లైన్స్ 3 to 6 రిప్లేస్డ్ అయిపోయాయి. క్లియరా? ఓకే, క్లియర్ కదా? సో ఏంటి అంటే, చేంజ్ ఒక ఇన్స్ట్రక్షన్ కొత్త చెప్పాను. ఏవేవి ఉన్నాయి? ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, చేంజ్ ఇన్స్ట్రక్షన్. ఆల్ రైట్.
Yeah. And then you చాలా ఇచ్చాను. get me, Prasad, clear? సార్ కానీ నాకు ఆ కమాండ్ రన్ చేస్తుంటే అన్ని చేంజ్ అవుతున్నాయి సార్. Huh? మీరు ఇచ్చిన కమాండ్ రన్ చేస్తుంటే అన్ని చేంజ్ అవుతున్నాయి. అదే అందుకే నేను ఇచ్చిన కమాండ్ ఉన్నా నేను తప్పు కదా, నువ్వు సొంత అది వాడాలి. 3 to 6 అంటే అడ్రసెస్ ఉన్నాయి కదా ఇక్కడ. అడ్రసెస్ ఇచ్చాను సార్. అప్పుడు 3 నుంచి 6 రిప్లేస్ చేయమంటే 3 ఇంకా 6 రిప్లేస్ చేయాలి. ఎన్నితో రిప్లేస్ చేయాలి? స్క్రీన్ షేర్ చేయాలా? ఓకే, ఒక నిమిషం నేను చేస్తాను సార్. చెయ్యి. ఇదిగోండి సార్. అన్నీ చేంజ్ అవుతున్నాయి సార్ దీనికి. స్లాష్ మధ్యలో స్పేస్ పెట్టు, స్లాష్ కి స్పేస్, సి కి స్పేస్ పెట్టు, సి తర్వాత నీ కమాండ్, ఈ కమాండ్ పంపి ఒకసారి నాకు. ఇది కొత్త కమాండ్, ఇది పంపి. అది ఇదే సార్. నా మిషన్ మీద పనిచేస్తుంది బాగానే, నీ మీద ఎందుకు పనిచేయట్లేదు? ఉబుంటువే కదా ఇది కూడా. అవును సార్. 20.4. నా మిషన్ మీద కరెక్ట్ గానే పనిచేసింది. క్యాట్ లైన్స్ టెస్ట్ పెట్టు, క్యాట్ లైన్స్ టెస్ట్ పెట్టాడా? ఓవర్ రైట్ అయింది. ఆల్ రైట్, అందుకే పని చేయలేదు. ఓకే ఓకే సార్. ఈ ఫైల్ ని మళ్ళీ సరిదిద్దేసి కమాండ్ రన్ చేసి పని చేస్తుంది. ప్రసాద్ అర్థమైంది కదా? ఓకే. కొన్ని ఉన్నాయి దీని లోపల. సెడ్ లో మేజర్ భాగం అయిపోయింది, కానీ కొన్ని సెడ్ లో మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ రన్ చేయాలంటే -e పెట్టాలి. ఓకే, ఈ సెడ్ ఇన్స్ట్రక్షన్స్ ని నేను ఫైల్లో కూడా పెట్టవచ్చు అనమాట. అంటే ఏదైనా ఒక ఫైల్లో పెట్టేస్తే, ఓకే సార్ స్క్రీన్ షేర్ చేస్తున్నాను. వీడియో రికార్డ్ చేస్తున్నారా? ఎవరన్నా చేయండి. చాలా మంచి. అది మన జాయింట్ అకౌంట్ లో అది ఓపెన్ చేసి అది చేయండి ప్రసాద్ గారు. ఓకే. ఒక AWS అకౌంట్ లో అప్లోడ్ చేయండి. ఓకే, నేను రిషి ఇంకా మన ముగ్గురం కలిసి ఒక పైథాన్ స్క్రిప్ట్ తయారు చేద్దాం. కానీ ఇప్పటి వరకు ఇంకా స్కిల్ లేదు మనకి. ఓకే, అంత శక్తి లేదు మనకి. షేర్ చేస్తున్నా. క్లియర్ కదా? క్లియరా? ఆల్ రైట్, క్లియర్ రైట్. లైన్స్ 3 to 6 టు బి రిప్లేస్డ్ అనేసి ఇక్కడ వచ్చింది. క్లియర్ కదా? Clear. Okay, clear kada? Yeah. Yes sir. Okay, right. Yeah. So lines 3 to 6 lines to be replaced. Clear kada? All right. Yeah. Sir. Next, replace lines with a text saying lines 3 to line 6 replaced అనేసి క్లియర్ అయిపోయింది. ఓకే, ఈ ఇన్స్ట్రక్షన్ ని ఫైల్లో పెడితే వాట్ ఐ హ్యావ్ టు డూ ఇస్ ఫైల్ సమ్ ఫైల్ అని పెడదాం. ఓకే, చేంజ్ ఫైల్ అని పెడదాం.
ఇదే ఇన్స్ట్రక్షన్ని ఇలా తీసుకొని మల్టిపుల్ అవి కూడా పెట్టొచ్చు దీంట్లో. ఓకే, సో ఇలా పెట్టొచ్చు. ఓకే, కానీ ఓన్లీ థింగ్ ఏంటంటే ఒకవేళ మల్టీ లైన్లో ఒకవేళ 2 లైన్స్ స్ప్రెడ్ అవుట్ కనిపిస్తున్నాయి కదా. ఓకే Yes, sir. రైట్. సో దాని లోపల దెన్ యూ షుడ్ సే లైన్స్ 4 to 6 రిప్లేస్డ్ అనేసి, లైన్స్ 5 రిప్లేస్మెంట్ టెక్స్ట్ అని పెట్టాలి. ఓకే, ఓకే. సో సెడ్ -f చేంజ్ డెమో లైన్స్ టెక్స్ట్. ఓకే, క్లియర్ రైట్. చూసావా, -f అనే ఆప్షన్ వాడాలి. -f అంటే పర్ ఫైల్. సో ఆల్వేస్ ఈ మనము బై హార్ట్ ఎలా చేయాలి అంటే సెడ్కి ఏమేమి ఉన్నాయి, సెడ్కి ఈ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి? ఇన్సర్ట్, డెలీట్, అపెండ్, ప్రింట్, చేంజ్, సబ్స్టిట్యూట్. ఓకే, నెక్స్ట్ అడ్రస్ రేంజెస్. అడ్రస్ రేంజెస్ వచ్చేసి నంబర్లు అని ఇవ్వచ్చు, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అన్న ఇవ్వచ్చు. నంబర్ అంటే 3 to 6 ఉండొచ్చు, రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అంటే /da అని పెట్టవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్స్. -c అంటే మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ పెట్టాలి అంటే అది పెట్టవచ్చు. -n అనేది దీంట్లో పెట్టవచ్చు. -f అనేది ఫైల్లో పెట్టవచ్చు. ఫైల్లో కూడా మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ ఈజీ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ vi లైన్స్ టెక్స్ట్ lines_text లా సార్ Okay. డైరెక్టరీలో వెతుకునండి. జస్ట్ మినిట్, అది చెప్తాను. అది డైరెక్టరీది ఇప్పుడే చెప్తాను. ఆ ట్రిక్ దానికి కూడా ఒక కొంచెం తిరకాసు ఉంది. ఓకే, బేసికలీ సెడ్ అనేది ఏంటి అంటే, ఫస్ట్ ఇది ఒకటి కంప్లీట్ చేద్దాము, దాని తర్వాత దానికి వెళ్దాం. ఓకే, దాని తర్వాత ఇప్పుడు 8 ఇన్స్ట్రక్షన్ డిలీట్ కావాలి అనుకో ఇది. కానీ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఆర్డర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దాని మీద మీకు కొన్ని అవి కూడా ఉంటాయి ఇప్పుడు ఎక్సర్సైజులు. ఓకే, ఆర్డర్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, ఈ 8th అనే దాన్ని డిలీట్ చేస్తున్నాను, ఈ 3 నుంచి 6ని మారుస్తున్నాను. అర్థమైందా? అర్థమైంది. ప్రసాద్ అర్థమైంది కదా? ఉన్నాడా? వెళ్ళిపోయింది ఆయన. అర్థమైంది కదా? ఓకే, సో ఇప్పుడు లైన్ 8 డిలీట్ అయిపోయింది, చూస్తున్నాం కదా. ఓన్లీ లైన్ 7 వరకు వచ్చింది. అండ్ లైన్స్ 3 to line 6 రిప్లేస్డ్ అనేది ఈడికి వచ్చింది. క్లియర్ కదా? Yes, sir. ఓకే, లైన్స్ 3 to 6 రిప్లేస్డ్ అనేసి వచ్చింది. దాని తర్వాత దిస్ ఈస్ ది లైన్ 7 అనేసి ఈడికి వచ్చింది. అండ్ దాని తర్వాత లైన్ 8ని తీసేసినాం. అర్థమైంది? ఓకే, Yes, sir. దట్ ఈస్ ఈక్వల్ టు ద చేంజ్ డెమో అంటే దాని మీనింగ్ అది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 3 నుంచి 6, 2 నుంచి ఇది, ఇంకోటేమో దిస్ వన్ అనేది దిస్ థింగ్. ఆల్ రైట్, యా క్లియర్ కదా? యా, Yes, sir. నెక్స్ట్ బిఫోర్ 8th లైన్ ఇన్సర్ట్, ఇవి ఫైల్ లోపల పెట్టడం. నెక్స్ట్ నాకు ఋషి క్వశ్చన్ అడిగిండు. ఇప్పుడు నేనేమంటానంటే సెడ్ 2 సెకండ్ లైన్ని ప్రింట్ చేసి, కానీ లైన్స్ ఇంకా లైన్స్ ఫైల్ అంటే lines_text ఈ 2 ఫైళ్ళు నేను పంపిస్తున్నా. ఓకే, ప్రింట్ ఉన్నప్పుడు ఆల్వేస్ -n వాడండి. ఓకే, కానీ ఇప్పుడు ఏమైంది ఈడ? ఎందుకు ఇట్లా వచ్చింది? ద సెకండ్ లైన్ అని వచ్చింది, కానీ 2 లైన్లు రావాలి. ఎందుకు ఇట్లా వచ్చింది? ఎందుకంటే సెడ్ ఏం చేస్తుంది అంటే ఈ అన్ని లైన్స్ ని బై డిఫాల్ట్ కంబైన్ చేసి ఒక సింగిల్ ఫైల్ లాగా చూస్తుంది అనమాట, సింగిల్ ఇన్పుట్ స్ట్రీమ్ లాగా. ఓకే, Yes, sir. అయితే ఈచ్ లైన్ ని సపరేట్ గా ట్రీట్ చేయి అంటే -s వాడాలి. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని చెప్పడానికి ఓకే, క్లియర్ కదా? ఆల్ రైట్, యా, ఆల్ రైట్. సో ఇక్కడ
దిస్ వన్ కి ఇది ఉంది, దాని తర్వాత లైన్స్ అండర్ స్కోర్ టెక్స్ట్ అని చెప్తే లైన్స్ అండర్ స్కోర్ ఫైల్ ని ప్రింట్ చేయాలి అంటే సెడ్ మైనస్ ఎస్ మైనస్ ఎన్ 2p దట్ ఈస్ సింప్లీ ఈక్వల్ టు ద లైన్స్ టెస్ట్ అంటే ఇక్కడ దట్ ఈస్ సింప్లీ ఈక్వల్ టు సెడ్ మైనస్ ఎస్ సెడ్ మైనస్ ఎస్ 2p అనేది లైన్స్ అండర్ స్కోర్ టెస్ట్ యా అని పెడితే న్యూ ఫైల్ ఇప్పుడు ఇంకో ఫైల్ ఏంద్రా, ఏం ఫైల్ పెట్టినాము? న్యూ ఫైల్ న్యూ ఫైల్ న్యూ ఫైల్. ఓకే, ఇట్లా ఇప్పుడు ఓం నమో నారాయణ అది కూడా ప్రింట్ అయింది. మైనస్ ఎస్ పెట్టకపోతే ఏమవుతుంది, అది ఏం చేస్తుంది అంటే మైనస్ ఎస్ పెట్టకపోతే ఇవన్నిటిని కలిపేస్తుంది. క్యాట్ లైన్స్ అండర్ స్కోర్ క్యాట్ తోటి చాలా పవర్ఫుల్ టూల్. ఓకే, అన్నిటిని కలిపేస్తుంది. కలిపేసి ఈ కలిపిన దాని లోపల సెకండ్ లైన్ ని తీసుకుంటా అంటది. అది అర్థమైంది కదా ప్రసాద్? ఓకే, సో మైనస్ ఎస్ వాడితేనేమో అది. ఇప్పుడు ఆల్ ఫైల్స్ అంటే దేర్ ఆర్ 2 ways. ఆల్ ఫైల్స్ అంటే ఇన్ దట్ పర్టిక్యులర్ దిస్ వన్ లో ఎలా వస్తుంది, నేనేం చెప్పినా గ్లోబ్ ఆపరేటర్ అన్న వాడచ్చు స్టార్ అంటే. ఓకే, కానీ ఒకవేళ డైరెక్టరీ ఉందనుకో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కమాండ్ ని అందుకే అన్న నేను ప్రసాద్ పాతయి మీరు 10, 20, 30 సార్లు అది వచ్చింది అని వదలకూడదు. దాన్ని చేస్తూనే ఉండాలి, చేసి ముందటికి వెళ్ళాలి. ఏదన్నా కొత్తది నేర్చుకున్నప్పుడు పాత వాన్ని ఇంకా గట్టిగా చేయాలి. ఆ కొత్త దాంతో నేర్చుకొని ఇంకా దాన్ని ఎట్లా అభివృద్ధి చేయాలని చేయాలి. లేకపోతే వేస్ట్, శక్తి ఉండదు, బలం ఉండదు. ఆల్ రైట్, సో ఇప్పుడు నేను సెడ్ అనే కమాండ్ తోటి ఇవన్నీ తీసేసి లైన్స్ అని బదులు స్టార్ అని పెడతా. ఇది ఒక 1 way. అప్పుడు ఏం చేస్తుంది, స్టార్ రిప్లేస్మెంట్ మైనస్ ఎస్ పెట్టలేదు కాబట్టి అది వచ్చింది. మైనస్ ఎస్ పెడితే అన్ని ఫైల్ లోపల ఉన్న సెకండ్ లైన్ ని ప్రింట్ చేసింది. అర్థమైంది కదా? ఓకే, కానీ డైరెక్టరీ ఉంటే ఎట్లా మరి పనిచేయదు. ఓకే, యా ఓకే, సో ఇప్పుడు డైరెక్టరీ ఉంటే ఎట్లా రా పనిచేయదు కదా. సి ఎర్రర్ రీడ్ ఎర్రర్ ఆన్ టెస్ట్ ఈజ్ ఏ డైరెక్టరీ అనేసి వచ్చింది. రీడ్ ఎర్రర్ ఆన్ టెస్ట్ ఈజ్ ఏ డైరెక్టరీ అనేసి వచ్చింది. క్లియర్ కదా? ఓకే, ఈజ్ ఏ డైరెక్టరీ. అందుకే ఫైండ్ కమాండ్ వాడితే ఫైండ్ మైనస్ హెల్ప్ లా ఫైండ్ కమాండ్ కూడా ఏం చేస్తుంది, ఆల్ రైట్ నాయన ఇంత ఉన్నది కానీ మనకి ఫైండ్ ఆల్రెడీ తెలుసు కాబట్టి మనకి ఏం కావాలా, ఇక్కడ ఏమున్నది రైట్ డిఫాల్ట్ పాత్ నార్మల్ ఆప్షన్స్ మైనస్ డిలీట్ మైనస్ ప్రింట్ మైనస్ ఫైల్ మైనస్ ఓకే వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్స్ ఫర్ మైనస్ డి అని ఉంది. దాని తర్వాత మిన్ డెప్త్ అనేది కావాలి మనకి. పైప్ ఆన్ గ్రెప్ డెప్త్. ఓకే, మైనస్ డెప్త్ ఉంది, మినిమం డెప్త్ అనేసి ఈడ ఉంది. ఓకే, సో డెప్త్ అంటే ఏం చేస్తుంది అంటే ఈ ఒక్క డైరెక్టరీ లోపటనే పోకుండా అది ఉంటుంది. ఓకే, ఇప్పుడు డెప్త్ అనేది ఏడబెట్టినాం, అది ఏడు వచ్చింది అది డెప్త్ ఉండు. అప్పుడు ఏం చేయాలంటే గ్రెప్ట్ డెప్త్ మైనస్ A2 అంటే బిఫోర్ 2 మైనస్ B3. నేను ఇవన్నీ సంగ్రహించడం లేదు మీకోసం ఈ కమాండ్ లైన్ టూల్స్ ని. ఓకే, నార్మల్ ఆప్షన్స్ నార్మల్. ఓకే, ఇక్కడ ఏముంది మైనస్ డెప్త్ బిఫోర్ అదర్ ఎక్స్ప్రెషన్స్ ఏమేమి అడిగింది వాడు, మైనస్ డెప్త్ మైనస్ హెల్ప్ మైనస్ మ్యాక్స్ డెప్త్ మినిమం డెప్త్ మైనస్ మౌంట్ మైనస్ నో లీఫ్ మైనస్ వర్జన్ మైనస్ ఇగ్నోర్ రీడ్ డిఐఆర్ రేస్ అంటే ఏందో నాకు తెలియదు. ఇవన్నీ చదువుతూ ఉండాలన్నమాట ఇవన్నీ. ఓకే, ఏంటి ఏవేవి నాకు అర్థమైనాయి ఏవేవి లేవు అనేసి మీరు పాతవి అయిపోయినాక కొత్త నేర్చేసుకున్నా ఇక నేనే హీరో అంటే కాదాడా, పాతవి పోయి చూడాలా. ఓకే, నేను ఈ మ్యాన్ పేజెస్ చదవడం ఎట్లనో నేర్పించిన మీకు. ఓకే, ఆల్ రైట్. సో ఇక్కడ టెస్ట్ లోపల -c న్యూవర్ అనేసి ఇట్లా పెట్టాలి. ఓకే, ఆల్ రైట్. సో దట్ ఈస్ సింప్లీ ఈక్వల్ టు ఫైండ్ డాట్ మైనస్ టైప్ ఎఫ్. ఓకే, అంటే ఇప్పుడు డాట్ టెస్ట్ లోపల ఇది వచ్చింది. ఓకే,
So that is simply equal to this one minus max depth is simply equal to 1.